మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నేతలు మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్ఎస్ 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మహిపాల్ రాథోడ్ కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదని విమర్శించారు. సీనియర్ నాయకులు మిత్రులు టీడీపీ అప్పటి నుంచి పార్టీలో పనిచేస్తూ పురపాలక సంఘం 2వ వార్డు పరిధిలోని అట్లూరు అర్జున వార్డుకు రావడం జరిగింది. మన బీఆర్ఎస్ పార్టీ తరఫున సోదరులు మహిపాల్ రాథోడ్ రామేశ్వరం తండకు సంబంధించినటువంటి వ్యక్తి ఎస్టీకి కేటాయించింది కాబట్టి రిజర్వేషన్ల రాథోడ్ మహిపాల్ను నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వేదికపై ఉన్నటువంటి మిత్రులు పోయినసారి మన వాడకే ఇచ్చిన దురదృష్టవశాత్తు ఓడిపోయినటువంటి మిత్రులు సీనియర్ నాయకులు ఎల్లయ్య గారికి, అన్ని కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నటువంటి తమ్ముడు బుల్లెట్, మేము బుల్లెట్ అనే పిలుస్తాం, బుల్లెట్ గారికి, ఇంకా చెల్లెళ్లకు, అర్జునవాడ పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 సంవత్సరాల పైన అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 26 నెలల కాలంలో వాళ్ళ ఎన్నికల సమయంలో చెప్పినటువంటి హామీలు ఎంతవరకు అమలు చేసిందో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. గతంలో కేసీఆర్ ఇస్తున్నటువంటి పెన్షన్ 200 రూపాయలు ఉంటే దాన్ని కేసీఆర్ గారు 2000 రూపాయలకు తీసుకుపోవడం జరిగింది. వికలాంగులకు 500 ఉంటే దాన్ని 4000కు తీసుకుపోవడం జరిగింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, కేసీఆర్ ఇచ్చేది 2000 ఎందుకు, డిసెంబర్లో నేను గెలవగానే ఒక్కొక్కరికి 4000 ఇస్తా అని చెప్పిండు. వికలాంగులకు 4 కాదు 6000 ఇస్తా అని చెప్పిండు. ఈ రోజు వరకు 26 నెలలైంది ప్రభుత్వం వచ్చి, ఎవరికైనా పెన్షన్ 1 రూపాయి పెరిగిందా అని నేను అడుగుతా ఉన్నాను. 1 రూపాయి పెరగలేదు. అదే విధంగా ఇలా ఏజ్ నిండిన వాళ్ళు, భర్తలు చనిపోయిన వాళ్ళు బాధపడతా ఉన్నారు.